సజీవుడైన దేవుని ప్రశస్త నామాన ప్రభు పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు కూడా దేవుని వాక్యం ఎదుట మనము నిలబడి మనలను మనము సరిచేసుకొనుటకు దేవాది దేవుడైన యేసు ప్రభుల వారు మన పట్ల కృప చూపెట్టినందుకు దేవునికి వందనాలు. ప్రియులారా, ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. ఈ వచనముతో ఈ అధ్యాయము పూర్తి కాబోతూ ఉంది. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటను తూర్పున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగులాడుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను అని వాక్యం తెలివిస్తుంది. దేవుడు శపించి బయటికి పంపివేసిన ఆదామును తిరిగి ఏదేనో ప్రాంతంలోనికి రాకుండా, ఏదేనో తోటలో ప్రవేశించకుండా ఆయన తూర్పున కెరూబులను, తరువాత ఆయన జీవవృక్షమునకు పో మార్గమున కాచుటకు ఖడ్గజ్వాలను ఆయన కావలి ఉంచనంటాడు. ఎంత కఠినమైనటువంటి పరిస్థితి! ఒక పర్యాయము దేవునితో సహవాసం పోగొట్టుకున్నవాడు తిరిగి ఆ దేవునితో సహవాసం చేయటానికైనా, ఒక పర్యాయము ఏదెనులో నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఏదెనులోనికి రావటానికైనా కష్టమైనటువంటి పరిస్థితి. ఆ ఏదెనుకు తూర్పున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమున అటు ఇటు తిరుగు ఖడ్గజ్వాలను దేవుడు కాపలా ఉంచాడని వాక్యం సెలవిస్తుంది. ఆదాముతో దేవుడు సేద్యము చేయి, కాపుకాయ్ అని చెప్పాడు. అయితే సేద్యం చేస్తున్న ఆదాము కాపు సరిగా కాయలేకపోయాడు. తాను కాపు కాయని కారణాన అతని పరిస్థితి, లోనికి సాతానుడు ప్రవేశించి అతని భార్యని దిగంబరులనుగా చేసి, దేవునికి దూరం చేసి, ఆశీర్వాదకరమైన భూమిలో నుండి శాపగ్రస్తమైనటువంటి భూమిలోనికి పంపించేశాది. జనాంగమా, ఇప్పుడు దేవుడు కాపు కాస్తూ ఉన్నాడు. శాపంతో బయటికి వెళ్ళినటువంటి ఆదాము ఎక్కడ తిరిగి ఏదెనులో ప్రవేశిస్తాడో, ఎక్కడ ఏదెనులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజిస్తాడోనని కెరూబులను కాపలా ఉంచాడు. కెరూబులు అనేటటువంటి విషయాలు క్రిందటి దినాన మనం చదువుకున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, కెరూబులు ఆయన వాహనములని, బలమైన దూతలని చదువుకున్నాం. కెరూబు మందసానికి కాపలాగా ఉందని, యెహోవా మందిర గుమ్మం మీద కెరూబులను చిత్రించారని ఎన్నో విషయాలు క్రిందటి దినాన మనం చదువుకోవటానికి దేవుడు కృప చూపెట్టాడు. ఈ దినమున దయచేసి గమనించాలి. ఆ కెరూబుల తరువాత దేవుడు ఖడ్గజ్వాలను, అటు ఇటు తిరుగు ఖడ్గజ్వాలను కావలి ఉంచాడు. అది జీవవృక్షమునకు వెళ్ళు ఆ మార్గములో అని చెప్పాడు. వృక్షం పేరు జీవవృక్షం, అనగా అందులో ఉన్న పండ్లు తిన్నట్లయితే మనము నిత్యము జీవము కలిగి ఉంటాం. ఆ జీవవృక్షము ఎవరు అనగా ప్రభుల వారే. అంటే దాని అర్థం యేసయ్య చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు చనిపోయినా మరలా బ్రతుకును అని చెప్పాడు. అంతేకాదు, నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవజల నదులు ఉబికి ప్రవహించునని ప్రభు చెప్పాడు. ఆ జీవజలముల వృక్షం యేసు ప్రభుల వారే. ఆ మంచి చెడుల తెలివినిచ్చు వృక్షం సాతానుడే. కాబట్టి ఏదెనులో మొదటే సాతానుడు ఒకడున్నాడు, దయచేసి వాని మాటలు వినకండి అని హెచ్చరించటానికి ఆ చెట్టును చూపెట్టి, ఇది మంచి చెడుల తెలివినిచ్చేది, దీన్ని తింటే మీరు చనిపోతారని చెప్పారు. ప్రియులారా, అది గ్రహించలేక ఆ వ్యక్తులు ఆ విషయంలో జాగ్రత్త కలిగి జీవించని కారణాన ఆ సాతానుడి చేత పూర్తిగా పాడైపోయారు. ఈరోజున గమనించాల్సింది, అటు ఇటు తిరుగు ఖడ్గజ్వాల జీవవృక్షమునకు వెళ్ళు మార్గంలో కాపలా కాస్తూ ఉందని. ఖడ్గజ్వాల అనేటటువంటిది ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడింది. అయితే ఇంకా బైబిల్లో ఆ పదం ఎక్కడా కనిపించదు. అయితే బైబిల్ చెప్పబడిన రీతిగా దాన్ని విడదీసి మనము చదువుకున్నట్లయితే ఎవరి ఖడ్గజ్వాల అనేది మనకు అర్థమవుతుంది. చూడండి, గమనించవలసిన విషయం, ఖడ్గము
ప్లస్ జ్వాల రెండు కలిపితే ఖడ్గ జ్వాల అంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో చదువుకున్నట్లయితే అక్కడ దురాత్మల చేత సాతాను అనుచరులైన దురాత్మలు అంధకార చీకటి శక్తులతో పోరాడటానికి ఒక వ్యక్తి దేవుని సర్వాంగ కవచమును ధరించుకొనాలి అని చెప్పి అక్కడ అంటాడు, నీకు రక్షణ శిరస్త్రాణమును, ఆత్మయను వాక్యమనే ఖడ్గమును, విశ్వాసమును డాలును పట్టుకోవాలి అని చెప్పాడు. ఈ స్థలంలో పౌలు గారు ఆత్మ అను వాక్యమనే ఖడ్గము అని అన్నాడు. ఖడ్గము దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇంకా చక్కటి మాట ఈ వాక్యాన్ని గురించి చెప్తాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఆయన చెప్పిన మాట, దేవుని వాక్యము సజీవమైనది, అది ఫలము కలిగినది అని చెప్పి అది రెండంచులు వాడి అయిన ఖడ్గం అని అంటాడు. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండు అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండును, ప్రాణాత్మలను కీలను మూలుగులను విభజించునంత మట్టుకు దూర్చు హృదయ తలంపులను పరిశోధిస్తుంది అని చెప్పాడు. ఇక్కడ దేవుని వాక్యము రెండు వైపులా పదును కలిగిందని ఆ పౌలు గారు స్పష్టంగా సెలవిచ్చారు. వింటున్న దైవ జనాంగమా, దేవుని వాక్యములో ఇంకా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. పెర్గమ సంఘమునకు ఆయన మాట్లాడుతూ, పెర్గమలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా అని చెప్పాడు. అంటే దాని అర్థం యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ వాడిగల రెండు అంచులు పదును కలిగినటువంటి ఖడ్గమని వాక్యము సెలవిస్తుంది. ఆ పెర్గమ సంఘంతో ప్రభుల వారు మాట్లాడేటప్పుడు ఆయన రెండు వైపులా ఖడ్గము కలిగిన వాడంటే దేవుని వాక్యము కలిగిన వాడు అని దాని అర్థం. ఇంకను ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో ఈ రీతిగా చెప్పబడింది, జనములు కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది, ఆయన ఇనుప దండముతో వారిని ఏలును, ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత వలన మద్యము తొట్టి తొక్కును అని చెప్తాడు. అంటే ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది అని అంటాడు. దైవ జనాంగమా, ఆలోచించవలసినటువంటి విషయం, సర్వశక్తిమంతుడైన నోటి నుండి బయలు వెడిలేది ఆయన మాటలే కదా. ఆయన మాటల్ని వాడిగల రెండు వైపులా పదును కలిగిన ఖడ్గమని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఆలోచించవలసినటువంటి విషయం, యెహెజ్కేలు ప్రవక్త ఈ రీతిగా చెప్తున్నాడు, తూర్పున యెహోవా ప్రభావమును నేను చూశాను అని చెప్పి ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉంది అని అన్నాడు. అంటే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ఖడ్గము లాంటిది, రెండు వైపులా పదును కలిగింది. దేవుని యొక్క వాక్యం ఆయన నోట నుండి వస్తుంది. ఆ వాక్యము చేతనే పెర్గమ సంఘాన్ని హెచ్చరించాడు. దైవ జనాంగమా, అదే వాక్యము ఆయన పిల్లలైన మనక ఇచ్చాడు. దురాత్మలతో అంధకార చీకటి శక్తులతో మీరు పోరాడినప్పుడు దేవుని యొక్క రక్షణ శిరస్త్రాణమును ధరించి ఆ తరువాత ఆయన ఇచ్చినటువంటి విశ్వాసం అనే డాలును, ఆత్మను వాక్యమనే ఖడ్గాన్ని పట్టుకొని శత్రువుతో మీరు పోరాడాలి అని ప్రభుల వారు సెలవిచ్చారు. దేవుని వాక్యము మానవ జీవితంలో ప్రాణాత్మలను కీలను మూలుగులను విభజించునంత మట్టుకు దూర్చు హృదయ తలంపులను పరిశోధిస్తుంది అని కూడా చెప్పాడు. అయ్యేలారా గమనించాలి, ఖడ్గమనగా దేవుని వాక్యమని స్పష్టంగా సెలవిస్తుంది. జ్వాల అనున్నటువంటిది కూడా బైబిల్లో అనేక స్థలాలలో చెప్పబడింది. మీరు చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో చదువుకున్నట్లయితే అక్కడ చెప్పబడిన మాట, ఈ అగ్ని జ్వాల మోషేని పిలిచేటప్పుడు పొద మధ్యన అగ్ని మండుతున్నది కానీ పొద కాలిపోలేదని వాక్యము సెలవిస్తుంది. అక్కడ జ్వాల కనిపిస్తూ ఉంది, పొద మధ్యలో జ్వాల. పొద అనేది ఒక సంఘం ఎలాగుండాలంటే పొదలాగా ఉండాలి, అందులోనికి ఎవడూ ప్రవేశించకూడదు. దైవ జనాంగమా, ఆ పొదలో అగ్ని మండుతూ ఉండాలి. అగ్ని అనగా దేవుని యొక్క వాక్యం. రెండవది, అగ్ని అనగా
అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 4 వచనాల్లో చదువుకున్నట్లయితే, వారు 10 రోజులు ప్రార్థించిన తరువాత వారు కూడి ఉన్న మేడగదిలో బలమైన గాలి వీచిందని, పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా వారి మీదికి దిగినదని వాక్యము సెలవిస్తుంది. అగ్ని జ్వాలల వలె పరిశుద్ధాత్మ వచ్చాది. ఆ నిర్గమ కాండంలో మోషేని పిలిచినటువంటి ఆ స్వరం, ఆ పొదలో మంట, ఆ పొదలో మాట రెండూ కూడా ఉన్నాయి. దైవ జనాంగమ, సంఘమును పొదలో ఈ రోజున మంట ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి, మాట ఉండాలి, వాక్యం ఉండాలి. అప్పుడు అక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా పరిశుద్ధపరచబడుతూ ఉంటారు. మీ సంఘంలో ఈ మాటలు ఉన్నాయా? దేవుని వాక్యం ఉందా? మనుషుల్ని పరిశుద్ధపరిచేటటువంటి అగ్ని, పరిశుద్ధాత్మ ఉందా? ఆలోచించాలి. మీ సంఘం పొదలాగా ఉండాలి, మంట ఉండాలి, మాట ఉండాలి. ఆ రీతిగా లేనిది అది సంఘమే కాదు. ఆ రీతిగా లేకపోతే ప్రియులరా, ప్రజలను పరిశుద్ధపరచలేం, మనం ప్రజల్ని బలపరచలేం. ప్రజలు బలపరచబడి మోషే సిద్ధపరచబడి ఆ స్థలములో నుండి ఐగుప్తుకు వెళ్ళి 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ప్రజల్ని విడిపించి కనాను వైపు నడిపిస్తూ ఉన్నాడు. దైవ జనాంగమ, మీరు అగ్ని, ఆ తరువాత దేవుని యొక్క మాట, ఆ తరువాత సంఘం అనే పొద, ఈ రీతిగా ఉన్న వాటిలో మీరు బలపరచబడి వెళ్ళి బానిసలుగా ఉన్న ప్రజల్ని విడిపించి కనాను వైపు నడిపించే శక్తి అలాంటి సంఘం అనుగ్రహిస్తుంది. అలాంటి సంఘంలో మనుషులు పొందుకుంటారు. కాబట్టి జ్వాల పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమై ఉన్నది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15వ వచనం, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 2వ వచనం, న్యాయాధిపతులు 13వ అధ్యాయం 20వ వచనం, కీర్తనలు 29వ అధ్యాయం 7వ వచనం, యెషయా 30వ అధ్యాయం 27వ వచనం, దానియేలు 7:9, దానియేలు 10:6 వాక్యాల్లో చదువుకోనట్లయితే జ్వాలను గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి అగ్నికి పోల్చి మాట్లాడుతూ వచ్చాడు. వింటున్న దైవ జనాంగమ, ఆలోచించవలసిన విషయం, ఈ రోజున ఆయన సన్నిధానంలో కూర్చున్నటువంటి నీవు, ఆయన జ్వాల కాపలా ఉంది అని చెప్పాడు. నీవు నిజంగా క్రీస్తు అనేటటువంటి ఆ జీవవృక్ష ఫలములను భుజించి నిత్యము జీవించాలి అంటే ఈ రెండింటిని కలిగి ఉండాలి. అనగా దాని అర్థం రెండు వైపు పదును కలిగిన ఖడ్గమైన వారిని, పరిశుద్ధాత్మని, ఈ రెండింటిని నీవు కలిగి ఉంటేనే యేసుక్రీస్తు అనే జీవవృక్ష ఫలములను భుజించి నీవు తిరిగి ఆయన రాజ్యంలో ప్రవేశించగలవు. నువ్వు పోగొట్టుకున్న ఏదేను నువ్వు తిరిగి సంపాదించుకోగలవు. నీవు పోగొట్టుకున్న దేవుని సహవాసాన్ని తిరిగి పొందుకోగలవు. నువ్వు పోగొట్టుకున్న పరలోకపు అనుభూతిని తిరిగి పొందుకోగలవు. కాబట్టి దేవుని వాక్యాన్ని, పరిశుద్ధాత్మని ఖచ్చితంగా నువ్వు పొందినప్పుడే వాటిని సంపాదించుకుంటకు దేవుడు కృప దయచేస్తాడు. ఆ కృప నీకును, నీ కుటుంబంలో ప్రతి వారికి, నీ సంఘంలో ప్రతి వారికి దేవుడు దయచేయునుగాక. ఆమెన్.